ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగు పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలవరం, ఇబ్రహీంపట్నం, కొండపల్లి పట్టణాల్లో జల దిగ్బంధంలో చిక్కుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీటీపీఎస్ వేడి నీళ్ల కాలువకు గండిపడడంతో సమీపంలోని కాజిమాన్యం ప్రాంత ఇళ్లలోకి వర్షపు నీరు చొచ్చుకొచ్చింది. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ వర్గాలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వీటీపీఎస్ వేడి నీళ్ల కాలువకు గుడమేరు నీరు ఉధృతంగా రావడంతో ఏ క్షణమైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని చెప్పి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమకు ఎటువంటి సౌకర్యాలు కల్పించడంలో విఫలం చెందారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని అంటున్న స్థానికులతో ముంపుకు గురైన ప్రాంతం నుంచి మా ప్రతినిధి పూర్ణ మరింత సమాచారం అందిస్తారు. పూర్ణ, గత 2 రోజులుగా ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపోతున్నాయి. ప్రధానంగా చూస్తే కనుక అటు కొండపల్లి, ఇబ్రహీంపట్నం, మైలవరంలో అయితే మొత్తం కూడా పట్టణాలు జల దిగ్బంధంలో మొత్తం కూడా చిక్కుపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే మనం ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ కాలనీకి సమీపంలో ఉన్నాం. అక్కడ ఏదైతే అది 15వ వార్డు, ఆ 15వ వార్డులో చూస్తే కనుక వేడి నీటి కాలువకి గండిపడింది. ఆ గండిపడటంతో మొత్తం కూడా నీళ్ళంతా కూడా చొచ్చుకొస్తున్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు కూడా ఈ నీళ్ళన్నీ కూడా అక్కడ వీటీపీఎస్ వేడి నీటి కాలంలోకి వెళ్ళి అక్కడ నుంచి నేరుగా కృష్ణానదిలో పరిస్థితి. ప్రధానంగా బుడమేరు కూడా ఈ వేడి నీటి కాలంలో కలవడంతో బుడమేరు కూడా ప్రమాద స్థాయి నుంచి కూడా మొత్తం కూడా ప్రవహిస్తుంది. దీంతో మొత్తం కూడా ఈ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళ అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక? పరిస్థితి బాగా ఇష్టంగా ఉందండి సార్. ఇందాక కట్ట దిగలేదు, ఇప్పుడు కట్ట దిగిపోయింది. జనం చాలా ఆందోళన పడిపోతున్నారు. జనం బాగా ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు బాగా వెనక్కి తన్నేసి చాలా హడావుడిగా ఉంది. ఆ సీ గారికి ఫోన్ చేసినా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. వస్తున్నాం అంటున్నారు కానీ దానికి వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. జనం మాత్రం బాగా భయపడిపోతున్నారు. ఇప్పటికే ఉన్న జనాన్ని మొత్తాన్ని బయటికి చేర్చాము. సహాయాన్ని, భోజనాలు, వాటర్ అవన్నీ సప్లై చేసాము. ఈ వార్డు కౌన్సిలర్, నేను 15వ వార్డు కౌన్సిలర్ని. కాజీమాన్యం ఇది. ఆ ఈటీపీఎస్ యాజమాన్యం అసలు పట్టించుకోరు సార్. కాజీమాన్యం గురించి ఎప్పుడు చూసినా ఇదే ఇబ్బంది. 4 చినుకులు పడితే కాలం నిండిపోయిద్ది. ఒక అధికారి పట్టించుకోవట్లా. పిలుస్తుంటే ఒక బిర్యానీ బాటిల్ ఇచ్చి చూచి వెళ్ళిపోతున్నారు అంతే. మమ్మల్ని పట్టించుకోవట్లే. 4 ఇంటి కాంచి మొహం కడుక్కోకుండా తిరుగుతూనే ఉన్నాం మేము. ఇక్కడ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు. ఇది చిన్న వర్షం వచ్చినా మునిగిపోతుంది. ఇది అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ముందు జరిగిన విషయం ఇది. ఈటీపీఎస్ వాళ్ళు కూడా పొద్దున్న తెల్లారగట్ట మా ఎమ్మెల్యే గారు వచ్చి ఫోన్ చేశారు, రమ్మన్నారు. అంతవరకు సాధించాలి కూడా సాధించాల. చూశారుగా మీరు కూడా. ఇప్పుడు అది మా పరిస్థితి. గంటకి మా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని మాకు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియట్లా. ఇప్పుడు పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉందండి. ఇంట్లో ఎవరు ఉండలేకపోతున్నారు. వీళ్ళ ఇల్లు అయితే మొత్తం మునిగిపోయింది. నా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు 2 సార్లు వచ్చారు. ఇంత నీళ్ళలో కూడా ఈ నడుము నోతులో కూడా 2 సార్లు వచ్చి పరిశీలించి వెళ్ళారు. తొందరగా మాకు ఏమైనా పరిష్కారం చూపించి. చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. సన్సైడ్ల దాకా నీళ్ళు వచ్చేసినాయి. బియ్యం, కారం, ఉప్పులు అన్నీ కొట్టుకుపోయినాయి. మా పరిస్థితి ఏంటి? మేము ఎలా తినాలి, అలా ఉండాలి. ఈ నేలల్లో చిన్నపిల్లల్ని వేసుకొని ఎటాని వెళ్ళాలి. మాకేదో ఒక రక్షణ అనేది ఏర్పాటు చేయండి మీరు. శాశ్వత పరిష్కార మార్గం ఏంటి? శాశ్వత పరిష్కారం ఏం లేదు సార్. డ్రైన్ కట్టాలి. ముందర 4 చినుకులు పడితే డ్రైన్లో వాటర్ వచ్చేస్తాయి. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. 4 కోట్లు శాంక్షన్ అయినాయి అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా 2-3 సార్లు ఇప్పుడే వచ్చి ఇప్పుడు కూడా పరిశీలించి వెళ్ళారు. సి గారికి ఫోన్ చేశారు. కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరికీ వాటర్ సప్లై, భోజనాలు అవన్నీ చేసామండి. దీనికి కూడా పరిష్కార మార్గం ఆలోచిస్తాం చెప్పారు సార్ మాకు. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే దీనికి మాత్రం శాశ్వత పరిష్కార మార్గం అనేది చూడాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఈ వేడి నీటి కాలంకి చిన్న గండి పడితేనే మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొత్తం కూడా కాజీమాన్యం ఉంటారు. కాజీమాన్యంలోకి మొత్తం కూడా నీరు ఇప్పటికే ప్రవేశించింది. మొత్తానికి ఇక్కడ ఎవరైతే ఈ కాజీమాన్యంలో జీవిస్తున్నారో వాళ్ళంతా కూడా ప్రాణాలు అరిచేత పెట్టుకుని బిక్కుమని బతుకుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ వర్షాలు ఎన్ని రోజుల పాటు ఉంటాయి అనేది కూడా వాళ్ళకి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే దాదాపు అంటే నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా ఇక వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు వాగులు వంకలు కూడా పొంగిపొరలతో అటు ఆ వీటీపీఎస్కి వచ్చే వేడి నీటి కాలం కూడా బుడమేరు దాదాపు 12 అడుగులు మేర నీరు కూడా చేరుకోవడంతో మొత్తం కూడా అది ప్రమాద స్థాయి నుంచి కూడా ప్రవహిస్తుంది. మరికొద్ది నీరు కనుక ఎక్కువ కనుక వస్తే ఇంకా ఊళ్ళోకి మరింత వాటర్ చొచ్చుకొచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్పి కూడా ఇక్కడంతా స్థానికులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో పూర్ణ ఏబీ.